Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about the 10th class biology chapter, our environment. So in this video we are discussing about the food chains and food webs. So previous video already so food chain and food web and discuss cheskunnam. So ee video lo food chain gurinchi manam discuss chesukobothunam. What is meant by food chain? So the food is a fuel to provide energy. So basically entante food anedi chaala important because so the energy can produced by the food materials only. Ante energy kavali ante so energy ekkadi nunchi ostundante food. Ante ee food nunchi direct ga energy raadu. So the burning of food ఏమైతే మనం ఆహార పదార్థాన్ని తీసుకున్నామో ఇవి ఏమవుతాయి లైక్ ఎగ్జాంపుల్ వాటిని ఫ్యూయల్ అనుకున్నాం. సో ఫ్యూయల్ బర్న్ అయితే మనకి ఏ విధంగా ఫైర్ వస్తుందో అలాగే ఫుడ్ బర్న్ అయితే మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. The food is a fuel to provide energy. So thus the interactions among the various components involves flow of energy. ఇక్కడ ఏంటంటే ఎనర్జీ ఫ్లో అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఎనర్జీ ఫ్లో అనేది ఒక సైకిల్ లాగా జరుగుతూ ఉంటుంది. సో దిర్ ఇస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మెనీ కాంపోనెంట్స్ ఇన్ ఫుడ్ చైన్ ఆర్ ఫుడ్ ఎనర్జీ సైకిల్. సో ఫుడ్ ఎనర్జీ సైకిల్ మనం తీసుకుంటే వేరియస్ కాంపోనెంట్స్ ఆర్ ఇన్వాల్వ్స్ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ. సో శక్తి ప్రవాహంలో ఏం జరుగుతుంది అంటే అనేక రకాలైనటువంటి కాంపోనెంట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. సో autotrophs capture solar energy and convert into the chemical energy. For example, ఇప్పుడు మనం autotrophs nutrition గురించి డిస్కస్ చేస్తున్నాం. What is mean by autotrophs nutrition means which is the sun can produce. సో ఏదైతే సన్లైట్ ఉందో సో సన్లైట్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి ఎనర్జీ సో దాన్ని ఏమని పిలుస్తున్నామంటే solar energy. So which is produced the solar energy. సో ఏదైతే సోలార్ ఎనర్జీ ఉందో ఈ సోలార్ ఎనర్జీని ప్రొడ్యూసర్స్ యూజ్ చేసుకుంటాయి. ఐ మీన్ ప్లాంట్స్ యూటిలైజ్ చేసుకొని సో ఈ ప్రొడ్యూసర్స్ అనేవి ఏం చేస్తాయి, సోలార్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని ఇట్ కన్వర్ట్ ఇంటూ ద కెమికల్ ఎనర్జీ. సో దాన్ని ఏంగా మారుస్తుంది అంటే కెమికల్ ఎనర్జీగా మారుస్తుంది. వాట్ ఈస్ మీన్ బై కెమికల్ ఎనర్జీ? విచ్ ఈస్ ద మెటీరియల్స్ ఆర్ ద ఎనర్జీ ఈస్ కంప్లీట్లీ కెమికల్ కాంపౌండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ అన్నాం. సో గ్లూకోజ్ ఏంటంటే కెమికల్ కాంపౌండ్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్? C6H12O6. సో ఇది ఏంటంటే గ్లూకోజ్ యొక్క ఫార్ములా. అంటే ఇక్కడ తీసుకున్నటువంటి సో ఈ సోలార్ ఎనర్జీ అంటే దీన్ని ఏమని పిలుస్తున్నాం, సూర్యశక్తి. సూర్యుడి నుంచి వచ్చినటువంటి కాంతి శక్తి లేదా దాన్ని మనం స్పెసిఫిక్ గా చెప్పాలంటే కాంతి శక్తి ఏంగా మారుతుంది, ఇట్స్ కన్వర్ట్ ఆర్ ఇట్స్ చేంజ్ టు రసాయనిక శక్తి. సో కాంతి శక్తి ఏంగా మారుతుందంటే రసాయనిక శక్తిగా మారుతుంది. సో దాన్ని ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే సో ఎనర్జీ ఆటోట్రోఫస్ క్యాప్చర్. ఆటోట్రోఫస్ అంటే స్వయంగా ఆహార పదార్థాలను తయారు చేసుకునేది. ఎగ్జాంపుల్ ప్లాంట్స్ ఇవేం చేస్తున్నాయి, సోలార్ ఎనర్జీని క్యాప్చర్ చేసుకుని ఇట్స్ కన్వర్టింగ్ టు ద కెమికల్ ఎనర్జీ. ఏంగా మారుస్తున్నాయి, కెమికల్ ఎనర్జీగా మారుస్తున్నాయి. సో ఫ్రమ్ ఆటోట్రోఫస్ ఎనర్జీ గోస్ టు ద హెటెరోట్రోఫస్ అండ్ డీకంపోజర్స్. సో ఏదైతే ఇక్కడ సో కెమికల్ ఎనర్జీగా మారిందో ఈ కెమికల్ ఎనర్జీ ఎక్కడ ఉంటుందంటే ఆటోట్రోఫస్ లో ఉంటుంది. ఈ ఆటోట్రోఫస్ నుంచి ఎక్కడికి వస్తున్నాయి, సో డైరెక్ట్ గా మనకి హెటెరోట్రోఫస్. సో హెటెరోట్రోఫస్ నుంచి ఎక్కడికి వస్తున్నాయి, డీకంపోజర్స్ కి వస్తుంది. సో ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. సో దీన్ని ఏమనిపిస్తామంటే ఫుడ్ చైన్. సో దట్ ఈస్ కాల్డ్ ఫుడ్ చైన్. సో ఈ విధంగా ఏంటంటే ఎనర్జీ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఫుడ్ చైన్ లో సో ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. సో ద స్టడీ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ రివీల్స్ దాట్ ఇక్కడ మనం ఏంటంటే ఫుడ్ చైన్ లో సో ఈ ఫ్లో ఆఫ్ ఎనర్జీని మనం కనుక స్టడీ చేస్తే గ్రీన్ ప్లాంట్స్ ఇన్ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ క్యాప్చర్ అబౌట్ 1% ఆఫ్ ద సోలార్ ఎనర్జీ. అంటే గ్రీన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రీన్ ప్లాంట్స్ అన్నీ కూడా సో ఫుడ్ చైన్ లో మనకి జరిగే ప్రాసెస్ ఏంటంటే గ్రీన్ ప్లాంట్స్ ఇన్ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అంటే భూమి మీద ఉన్నటువంటి ఎకోసిస్టమ్ లో మనం తీసుకుంటే సో ఈ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ లో గ్రీన్ ప్లాంట్స్ అనేవి క్యాప్చర్ అబౌట్ 1% ఆఫ్ సోలార్ ఎనర్జీ. అంటే కాంతి శక్తిని 1% తీసుకున్న తర్వాత దట్ ఫాల్స్ ఇన్ ద లీవ్స్ అండ్ కన్వర్ట్ ఇన్ టు ద ఫుడ్ ఎనర్జీ. ఆ ఆకుల్లోనికి వచ్చినటువంటి ఆ 1% సోలార్ ఎనర్జీ ఏంగా మారుతుంది అంటే ఇట్స్ కన్వర్టింగ్ ఇన్ ద కెమికల్ ఎనర్జీ ఆర్ ఇట్స్ కాల్డ్ ద ఫుడ్ ఎనర్జీ. సో అది ఏంగా మారుతుంది, ఫుడ్ ఎనర్జీగా మారుతుంది. సో ఇప్పుడు ఫుడ్ ఎనర్జీ ప్రొడ్యూసర్స్ లో ప్రిపేర్ అయిన తర్వాత
వెన్ ప్రైమరీ కన్స్యూమర్స్ ఈట్ గ్రీన్ ప్లాంట్స్ అంటే ప్రైమరీ కన్స్యూమర్స్ ఏవైతే ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ సో ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నట్టు హోపర్స్, సో హెర్బివ్యూవర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రైమర్ గా ప్లాంట్స్ తినేటటువంటి జీవులు. సో ఏవైతే తింటూ ఉంటాయో ఆ ప్రైమర్ గా తినేటటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో ప్లాంట్స్ ని తింటాయి. ఏ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ అ లాస్ట్ ఆఫ్ హీట్ సమ్ ఆఫ్ ది ఆర్ యూజ్డ్ మెటబాలిజం. సో ఇక్కడ ఏంటంటే వాటిని యూటిలైజ్ చేసుకుని అక్కడ వాటి బాడీలో జరిగేటటువంటి మెటబాలిక్ యాక్టివిటీ ద్వారా ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే ది గ్రోత్ అండ్ రీప్రొడక్షన్. సో ఏ ఆర్గానిజం అయితే ఎనర్జీని తీసుకుంటుందో దాని వల్ల ఏమవుతుంది, దాని బాడీలో గ్రోత్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం దట్ మేబీ కెన్ డెవలప్ బై ద రీప్రొడక్షన్ ప్రాసెస్. మెనీ స్పీసీస్ రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అబౌట్ 10% ఆఫ్ ద ఫుడ్ ఈజ్ టర్న్డ్ ఇన్ టు బాడీ. ఇక్కడ ఏంటంటే 10% ఆఫ్ ద బాడీలో ఫుడ్ అనేది యూటిలైజ్ అవుతుంది. ఇట్ ఈస్ ద యావరేజ్ అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ పర్సెంట్ ఈచ్ స్టెప్. సో ఇట్ రీచెస్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కన్స్యూమర్స్. ఇలా ఒక దాని మీద ఒకటి డిపెండ్ అవుతూ సో ఫుడ్ ని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాయి. సో ఈ ట్రయాంగిల్ మనం చూస్తే దీన్ని ఏమని చూస్తామంటే ట్రోపిక్ లెవెల్స్. సో లెవెల్స్ బేస్డ్ మనకి ఏంటంటే ఫుడ్ చైన్ ఎలా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఉన్నాయి. సో ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి, విచ్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఆర్ విచ్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ ద ఎనర్జీ. సో ప్రొడ్యూసర్స్ నుంచి ఏమొచ్చాయి, ప్రైమరీ కన్స్యూమర్స్. సో ప్రైమరీ కన్స్యూమర్స్ అంటే ఏంటి, సో ఏవైతే ప్రైమరీ కన్స్యూమర్స్ ఉంటాయో అవి వేటిని తింటాయి, ప్రొడ్యూసర్స్ ని తింటాయి. సో సెకండరీ కన్స్యూమర్స్ ఇట్ ఈస్ ఈటెన్ బై ద ప్రైమరీ కన్స్యూమర్స్. సో సెకండరీ కన్స్యూమర్స్ తర్వాత పైన ఏముంటాయి, టెర్షరీ కన్స్యూమర్స్. ఈ టెర్షరీ కన్స్యూమర్స్ ఏం చేస్తాయి, సెకండరీ కన్స్యూమర్స్ ని యూటిలైజ్ చేసుకుంటాయి. సో దిస్ ఈస్ కాల్డ్ ద ట్రోపికల్ లెవెల్స్. సో దీన్ని ఏమని పిలుస్తామంటే ట్రోపికల్ లెవెల్స్ అంటున్నాం. సో ఈ విధంగా ఏంటంటే ఫుడ్ చైన్ లో కానీ లేదా ఫుడ్ వెబ్ లో కానీ మనకు క్లియర్ గా సో అక్కడ ఉన్నటువంటి సో ఫుడ్ సోర్స్ ని యూటిలైజ్ చేసుకుంటాయి. సో ఇది మనకి ఏంటంటే సో ఫుడ్ చైన్ అండ్ ఫుడ్ వెబ్స్ లో జరిగేటటువంటి ప్రాసెస్. సో ఈ విధంగా మనకి ఫుడ్ చైన్ లో కానీ లేదా ఫుడ్ వెబ్స్ లో కానీ జరిగేటటువంటి ప్రాసెస్. సో జనరల్ గా ఏంటంటే సో గ్రీన్ ప్లాంట్స్ లో మనకి ఇలా విధంగా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఫుడ్ చైన్స్ జనరలీ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 3 or 4 స్టెప్స్ సిన్స్ లిటిల్ ఎనర్జీ ఈజ్ అవైలబుల్ ఫర్ ద నెక్స్ట్ ట్రోపిక్ లెవెల్. సో ఇక్కడ 3-4 లెవెల్స్ లో ఏంటంటే ఎనర్జీ చేంజ్ అవుతూ ఉంటుంది. దేర్ ఆర్ జనరలీ సో మెనీ ఇండివిజువల్స్ అట్ ద లోయర్ ట్రోపిక్ లెవెల్స్ ప్రొడ్యూసర్స్ ఆర్ గ్రేటెస్ట్ నంబర్. ఇక్కడ ఏంటంటే పైన మనం కంపేర్ చేస్తే సో లోయెస్ట్ లెవెల్ ఐ మీన్ గ్రేటెస్ట్ లెవెల్ ఏవైతే ఉన్నాయో ప్రొడ్యూసర్స్, ఎందుకంటే ఎన్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ చాలా ఎక్కువ ఉంటాయి ప్లాంట్స్ కానీ లేదా సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కువ నంబర్స్ లో ఉంటాయి. సో ఈచ్ ఆర్గానిజం ఈజ్ జనరలీ eaten by 2 or more kinds of organisms which is done or eaten by the several other organisms. So this series of branching relationship of food chain called as a food web. So ఈ విధంగా మనం ఇక్కడ చూస్తే ఫుడ్ వెబ్ లో చూడండి ఎన్ నంబర్ ఆఫ్ ప్లాంట్ స్పీసీస్ ఉన్నాయి. సో ఈ ప్లాంట్ స్పీసీస్ ని 1 or 2 తీసుకుంటే సో వీటిని తినేవి 1 or 2 మాత్రమే ఉంటాయి. సో కాబట్టి వీటిని ఒక్కొక్క ఆర్గానిజం 1 లేదా 2 మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. సో ఈ విధంగా ఏంటంటే సో ఒకదానితో ఒకదానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఇక్కడ ఫ్రాగ్ ఉంది. సో ఫ్రాగ్ తినేవి ఏవేవి ఉంటాయంటే సో మనకి ఐ మీన్ ఈగల్ కావచ్చు లేదా స్నేక్స్ కావచ్చు లేదా సో ఇలాంటివి ఉంటాయి. ఇవేం చేస్తాయంటే ఒకే ఆర్గానిజం ని తినేటటువంటి జీవులు 2-3 ఉంటాయి. సో ఫైనల్ గా వచ్చేసరికి ఇది ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉంటాయి. సో ఈ విధంగా ఉంటే దాన్ని ఫుడ్ వెబ్ అంటాం. సో ఈ వీడియోలో మనం ఫుడ్ చైన్ సో ఫుడ్ వెబ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో దీంట్లో సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనడా.